లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు ఇతని చిన్ననాటి జీవితంలో పొందిన కష్టాలు, ఒక కటిక పేదరికంలో పుట్టిన ఇతను లలిత జ్యువెలరీ సంస్థనే కొనే స్థాయికి ఎలా ఎదిగాడో, ఇతని జీవితంలో ఏర్పడిన కన్నీటి జీవిత సత్యాలను గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, లెట్స్ గెట్ ఇంటూ. కిరణ్ కుమార్ గారు సుశీలాబాయ్ మరియు మూల్ చంద్ జైన్ అనే దంపతులకు 1973లో నెల్లూరులో జన్మించాడు. కానీ వీరి తాత ముత్తాతలు పూర్వీకులు జన్మించిన స్థలం రాజస్థాన్. వీరి కుటుంబంలో మొత్తం 8 మంది సంతానం. అందులో చివరివాడే కిరణ్ కుమార్ గారు. వీరు ఎంతటి పేదవాళ్లు అనంటే, ఒకసారి కిరణ్ గారి తల్లి తన భర్త దగ్గరకు వెళ్లి పిల్లలకి ఆకలిగా ఉందంటూ తన పిల్లల కోసం ఏదైనా తీసుకొని రమ్మని తన భర్తకు చెప్తుంది. అప్పుడు తన భర్త ఇచ్చిన సమాధానం, తన పిల్లల్ని పోషించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవంటూ అనేవాడట. కొన్నిసార్లు తన తండ్రి తన తల్లి మీద పెద్దగా గొడవలు చేయడం, అరవడం లాంటివి చేసేవాడట. ఇదంతా 8 ఏళ్ల వయసులోనే చూసిన కిరణ్ కుమార్ గారు ఎంతో బాధపడేవారట. చివరికి తన తండ్రి చనిపోయేటప్పుడు కూడా చెప్పులు కూడా వేసుకోలేదు అంటే వారి పేదరికాన్ని మనం గమనించవచ్చు. ఇతని చదువు విషయానికి వస్తే 5వ తరగతిలోనే చదువును మానేశాడు. ఆ తర్వాత 10-11 ఏళ్ల వయసులో నెల్లూరులో ఒక చిన్న బంగారు షాపులో పనిలో చేరాడు. అక్కడి నుంచి బంగారంని ఎలా తయారు చేస్తారో, వ్యాపారం ఎలా ఉంటుందో దగ్గర నుంచి బాగా గమనించాడు. ఆ తర్వాత తన 12 ఏళ్ల వయసులో తన తల్లి యొక్క 4 గాజులు తీసుకుని వాటిని కరిగిస్తే 65 గ్రాములు వచ్చింది. వాటితోటి జిమ్కీల్ని తయారు చేశాడు. ఈ జిమ్కీలను తీసుకుని నెల్లూరు నుంచి నేరుగా చెన్నైకు వచ్చి, చెన్నైలో బాగా అభివృద్ధి చెందిన లలిత జ్యువెలర్స్ షాప్ కు వచ్చి అక్కడ ఓనర్ గా ఉన్న కందస్వామికి తను చేసిన జిమ్కీలను చూపించాడు. వాటిని చూసిన కందస్వామి, ఇంత చిన్న వయసులో ఎలా తయారు చేశావు అంటూ ఈ జిమ్కీలను టెస్టింగ్ చేయాలి అంటూ రేపు రమ్మంటూ కిరణ్ గారికి కందస్వామి చెప్తాడు. మరుసటి రోజు వెళ్లిన కిరణ్ కుమార్ గారితో కందస్వామి ఈ జిమ్కీలు టెస్టింగ్ లో చాలా క్వాలిటీగా ఉన్నాయని, ఇలాంటి జిమ్కీలు ఇంకా తయారు చేసుకుని రమ్మని చెప్పి కందస్వామి ఈ జిమ్కీలకు 15,000 రూపాయలు వెలకట్టాడు. అక్కడి నుండి అతి చిన్న వయసులోనే రకరకాల డిజైన్స్ ను తయారు చేసి లలిత జ్యువెలర్స్ కి హోల్సేల్ రేటుకి అమ్మేవాడు. కేవలం లలిత జ్యువెలర్సే కాకుండా వివిధ రకాల షాపుల నుంచి కూడా ఆర్డర్లు తెచ్చుకొని తను తయారు చేసిన నగలని హోల్సేల్ గా అమ్మేవాడు. ఆ తర్వాత 1999లో ఆర్థిక సమస్యలు మరియు అప్పుల కారణంగా లలిత జ్యువెలర్స్ దివాలా తీసే స్థాయికి వచ్చింది. అప్పటికే కిరణ్ కుమార్ గారికి లలిత జ్యువెలర్స్ కందస్వామి గారితో మంచి అనుబంధం ఉంది. అప్పుడు కందస్వామి కిరణ్ గారితో, నేను చాలా అప్పుల్లో కోరుకోపోయాను, జైలుకు కూడా వెళ్లబోతున్నాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ కన్నీటితో చెప్పుకుంటాడు. ఆ తర్వాత కిరణ్ గారు, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఈ లలిత జ్యువెలర్సే అంటూ 1999లో లలిత జ్యువెలర్స్ ని కొనేశాడు. అలా కొన్న తర్వాత హోల్సేల్ వ్యాపారం చేసే కిరణ్ గారు బంగారాన్ని రీటైల్ ధరలకు అమ్మడం అతనికి చాలా కష్టంగా మారింది. అలా 3-4 సంవత్సరాలు ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొన్నాడు. ఇలా జరుగుతున్న కొంతకాలానికి తనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, హోల్సేల్ రేట్లోనే తక్కువ ధరకు బంగారాన్ని అమ్మేలా 9% కంటే ఎక్కువ తరుగు లేకుండా క్వాలిటీ గోల్డ్ ను తయారు చేసి వినియోగదారుల దగ్గరికి తీసుకుని వెళ్లాడు. దీనితో విపరీతంగా లలిత జ్యువెలర్స్ లో బంగారాన్ని కొనే వినియోగదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా PIS హాల్ మార్క్ అనే నగలని పరిచయం చేశాడు. ఇలా బంగారాన్ని తక్కువ రేట్లో హోల్సేల్ రేట్లో ఇవ్వడం వల్ల తోటి వ్యాపారులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. ఇలా చేయడం వల్ల తన వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. నెల్లూరులో పుట్టిన వీరు పూర్తిగా చెన్నైలోనే స్థిరపడిపోయారు. ఇండియాలో మొత్తం 18 లలిత షోరూమ్స్ అయితే స్థాపించాడు. డబ్బులు అనేది ఊరికే రావు అనే డైలాగ్ తో తన యొక్క జ్యువెలరీ సంస్థకి తనే బ్రాండ్ అంబాసిడర్ గా నటించాడు. అలాగే కిరణ్ గారు చెప్పేది ఏంటంటే, నేను తలుచుకుంటే ఎంతో మంది సెలబ్రిటీస్ ని పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయించగలను, కానీ డబ్బులు అనేది ఊరికే రావు అనే డైలాగ్ చెప్పడం అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి కష్టాలు, బాధలు, పెయిన్ అయితే నేను అనుభవించాను కాబట్టి నేనే ఈ డైలాగ్ తో అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగుంటుందని తను చెప్పాడు. నెల్లూరులో ఒక రోడ్డు సైడ్ లో ఒక టిఫిన్ బండిలో చేసే దోశ తింటున్నాడు అంటే అతని యొక్క సింప్లిసిటీని మనం గమనించవచ్చు. ఇతను ఎప్పుడూ చెప్పే మాట ఏంటంటే, గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్తాడు. అలాగే డబ్బు లేకపోతే మనిషికి విలువే లేదంటాడు. అందుకే నేను 19 ఏళ్లకే కోటీశ్వరుని అయ్యానంటూ గొప్పగా చెప్పాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.